ప్రియులారా, నాలుకను అదుపులో పెట్టుకోవాలండి. నాలుకను ఏం చేయాలి? అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకోకపోతే కుటుంబాలు పాడైతాయి, కుటుంబాలు నాశనం అవుతాయి. ఈ నాలుకతోటి అన్ని ప్రమాదాలు ప్రియులారా, ఈ నాలుకతోటి అన్ని ప్రమాదాలు. ఒకసారి ఒక తల్లి ఇలాగానే విచారణ గురువు దగ్గరికి వచ్చింది. అయ్యా స్వామి, మా భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, నా భర్త రోజు తాగి వస్తున్నాడు, రోజు గొడవ పెట్టుకుంటున్నాడయ్యా, రోజు గొడవ పెట్టుకుంటున్నాడయ్యా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదా, ఏదో ఒక తరుణోపాయాన్ని చెప్పయ్యా, ఏదో ఒక ఉపాయాన్ని చెప్పయ్యా అంటే ఫాదర్ గారు అన్నారు, అమ్మా నీ భర్త వచ్చినప్పుడు ప్రతిరోజు కూడా వారం రోజుల పాటు బైబిల్ చదువుకుంటా కూర్చో, తగులు రావు అన్నాడు. వెళ్ళింది, వారం రోజుల పాటు బైబిల్ చదవటం ప్రారంభించిందండి. భర్త వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు, తాగి వచ్చినప్పుడు. అయినా భర్త గొడవ పెట్టుకుంటున్నాడు. వారం ఆగిన తర్వాత ఫాదర్ గారి దగ్గరికి వచ్చి, ఫాదర్ గారండి మీరు సాయంత్రం బైబిల్ చదువుకుండా కూర్చోమన్నారు, అయినా కానీ తగువ అవుతుందండి అన్నది. అలాగైతేనమ్మా వచ్చే వారం అంతా కూడా బైబిల్ చదవటం మాత్రమే కాదు, జపమాల కూడా జపించు అని చెప్పాడండి. ఏం చేయమన్నాడు? జపమాల. వారం రోజుల పాటు జపమాల కూడా జపించిందండి. మళ్ళీ తిరిగి వచ్చింది. ఏమన్నదంటే, అది కూడా పని చేయటం లేదండి, అది కూడా తట్టుకోవట్లేదండి. అప్పుడు అర్థమైంది ఫాదర్ గారికి, ఇది మామూలు దెయ్యం కాదు. ఏ దెయ్యం అండి? కొరివి దెయ్యం. ఏం దెయ్యం అండి? అప్పుడు అనుకున్నాడు, ఇది మామూలు దెయ్యం కాదు అనుకున్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, అమ్మ ఇప్పుడు అర్థమైందమ్మా, నీ సమస్యకు పరిష్కారం నాకు తెలిసిందమ్మా అన్నాడు. ఏంటి ఫాదర్ గారండి అంది. రేపటి నుంచి ఒక వారం రోజుల పాటు నీ భర్త ఇంటికి వచ్చినప్పుడు నీ నోటి నిండా నీళ్లు పోసుకో, నీ నోటి నిండా నీళ్లు పోసుకో, పడుకునే వరకు నీటిని మాత్రం మింగమాకు ఉయ్యమాకు అని చెప్పాడు. పడుకునే వరకు నీళ్ళని ఏం చేయొద్దన్నాడు. భర్త ఇంటికి వచ్చేసరికి ఏం చేయాలి? నోటి నిండా ఏముండాలి? నోటి నిండా నీళ్లు ఉండాలి, బుగ్గల నిండా నీళ్లు ఉండాలి. పడుకునే వరకు కూడా ఆ నీళ్లు మింగకూడదు, ఊసివేయకూడదు. వారం రోజులు ఆగిన తర్వాత ఫాదర్ మిరకల్, అద్భుతం జరిగింది ఫాదర్ అని చెప్పింది. ఏం జరిగిందట? అద్భుతం. ఏం జరిగిందమ్మా? గొడవలు లేవు, తగాదాలు లేవు ఫాదర్. ఏమైందమ్మా? ఏమో ఫాదర్, మీరు చెప్పింది చేశా. మా భర్త ఇంటికి వస్తున్నాడు అని తెలియగానే నా నోటి నిండా ఏం పోసుకున్నా, ఎప్పుడు దాకా కిందికి వేయలా, పడుకునేదాకా మింగలేదు, వాటిని బయటికి వేయలేదు. అమ్మా నీకు ఇదే కరెక్ట్ మందమ్మా అని చెప్పాడు. నీకు ఇదే కరెక్ట్ మందమ్మ అన్నాడు. సమస్య ఎక్కడుందండి ఇంతకీ? ఎవరిలో ఉంది? ఆయన ఏదో వస్తున్నాడు, నోరు ఖాళీగా ఉంది కాబట్టి ఏం చేస్తుంది? వాగుతూ ఉంది ఆయనతో పాటు. వారం రోజుల పాటు నోట్లో నీళ్ళు ఉన్నాయి కదా, మాట్లాడటానికి ఛాన్స్ లేదు కదా. నోట్లో నీళ్ళు ఉన్నాయి కదండి, మాట్లాడటానికి ఛాన్స్ లేదు. అయిపోయింది. ఇక ఏమో మాట్లాడతలేదు, గొడవ లేదు. వారం తర్వాత ఆయన కూడా తాగటం ఆపేశాడు. ఎవరో? భర్త కూడా తాగటం ఆపేశాడు. మనశ్శాంతి ఉంది కదా ఇంటి దగ్గర. ఏముంది? మన ఇంటి దగ్గర మనశ్శాంతి దొరుకుతుంది కదా, తాగటం ఆపేశాడు. ఇక్కడ ఇదిగో పురుషులు మంచోళ్ళని, స్త్రీలు చెడ్డోళ్ళని ఉదాహరణ కాదండి. నోరు చాలా ప్రమాదకరం. మీ నోటిని అదుపులో ఉంచుకోవాలి. నీ కుటుంబం బాగుపడాలంటే ఏం చేయాలి? నీ నోటిని అదుపులో ఉంచుకోవాలి. నీ కుటుంబం దీవించబడాలంటే నీ నోటిని అదుపులో ఉంచుకోవాలి. వాక్యాన్ని చదవమ్మ దయచేసి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. నాలుక నిప్పు వంటిది. నాలుక నిప్పు లాంటిదండి. అది ఒక దోష ప్రపంచము. అది ఒక దోష ప్రపంచం ప్రియులారా, జాగ్రత్తగా ఉందాం మనం. దానికి నిలయము మన శరీరము. దానికి నిలయం మన శరీరం. అది మన శరీరం అంతను మలినము చేయును. అది మన శరీరం అంతటిని పాడు చేసి కుటుంబాలను కూల్చివేస్తున్నాడు ఈ నాలుక. మన జీవితం సర్వనాశనకు అది నిప్పు పెట్టును. మన కుటుంబాలకి నిప్పు పెడుతుందండి నాలుక. దానికి జాగ్రత్తగా ఉండండి పిల్లారా. ఆ నాలుకను అదుపులో ఉంచుకుందాం. ఏం చేద్దాం? నాలుకని అదుపులో ఉంచుకుందాం. మొన్న ఈ మధ్యలో ఒక తల్లి నా దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటుందండి. ఏంటో తెలుసా? ఫాదర్ గారండి, నా భర్త
ప్రతిరోజు తాగి వస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు తాగి వస్తున్నాడు. ఆ భార్య ఏమన్నదో తెలుసా? తాగి వస్తే తాగొచ్చాడండి, తాగొస్తే తాగొచ్చాడు. కానీ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర గొడవ, ఇంటికి వచ్చి ఇంటి దగ్గర గొడవ. తాగిన మైకంలో ఫాదర్ గారండి అభంశుభం తెలియనట్టు నన్ను, నా క్యారెక్టర్ని, అర్థమవుతుందండి ఏంటిదండి, నా క్యారెక్టర్ని తాగి ఇంటెదురుగా వచ్చి నా వ్యక్తిత్వాన్ని గురించి అనరాని మాటలు అంటున్నాడండి. తాగిన మైకంలో భార్యని పట్టుకొని, నువ్వు అట్లాంటి దానివి, నువ్వు ఇట్లాంటి దానివి, మీకు అర్థం కాటే చెప్తున్నానండి, నువ్వు వాడితో, నువ్వు వీడితో అని చెడు మాటలు మాట్లాడుతున్నాడండి. నన్ను చంపినా పర్లేదు కానండి, నన్ను అటువంటి మాటలు అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నానండి. 2 ఉదాహరణలు ఇచ్చానండి మీకు. భర్త తాగి ఎలాగా నోటితో భార్య పరువు తీస్తున్నాడు, భార్య ఏ విధంగా తన మాటల వలన భర్తను ఏ విధంగా కష్టపెడుతుంది. ఈ నోటితో జాగ్రత్త. దేనితో అండి? ఈ నోటితో జాగ్రత్త. మరొక వాక్యాన్ని చదువుకుందాం పిల్లల. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. మన నాలుక విషపూరితమైనటువంటిది. నాలుక ఎట్లాంటిదండి? విషపూరితమైనటువంటిది. చదువమ్మా. అది ఒక చిన్న అవయవమైనను, అది ఒక చిన్న అవయవమే. తనను తాను పొగడుకొనడంలో మాత్రం, గొడవలు పెట్టుకోవడంలో మాత్రం అది దిట్ట. వద్దండి, దీంతో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం కొన్ని వాక్యాలు మాత్రమే చూడగలిగామండి. లేటుగా వచ్చాం, ప్రారంభించుకోవటం లేటుగా ప్రారంభించుకోగలిగాం. కానీ ప్రియులారా, ఒకటి మాత్రం ఈ రోజున కుటుంబాల గురించి, ఈ 3 రోజుల పాటు కూడా ప్రియులారా, మీ కుటుంబాల కోసం ప్రార్థన చేయండి దయచేసి. మీ కుటుంబాల కోసం దేవుని వేడుకొనండి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ప్రియులారా, నీ భర్త కూడా ఒక మనిషే, నీ భార్య కూడా ఒక మనిషే. సూపర్ మ్యాన్ కాదు, సూపర్ ఉమెన్ కాదు. అది గుర్తుపెట్టుకో, అది గుర్తుపెట్టుకో. నాకు సమంతానే కావాలి, నాకు నాగ చైతన్యానే కావాలంటే ఏమవుద్దు జీవితం? అయిపోతుంది. గుర్తుపెట్టుకుందాం. 2వది ప్రియులారా, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, 2వది ఏం చేయాలి? ఒకళ్ళు క్షమించుకోవాలి. క్షమించుకుందాం ప్రియులారా. ఎవరినో క్షమించటం కాదు. ప్రభు అన్నాడు, ఏమన్నాడు? ఇదిగో సూర్యుడు హస్తమించులోగున మీరు ఒకరు మీ శత్రువులని క్షమించాలి. ప్రియులారా, భార్యలారా మీ భర్తలను క్షమించండి, భర్తలారా మీ భార్యలను క్షమించండి. 3వది, మీ నోటిని ఏం చేయాలి? మీ మాటలను అదుపులో పెట్టుకుంటే సగం సమస్యలు తగ్గిపోతాయండి. భర్తలు భార్యలను కొన్నిసార్లు అవమానకరమైన మాటలు దేవుడు మెచ్చడండి, దేవుడు మెచ్చడు. సిరాకు పుత్రుడు యేసు రాసిన జ్ఞానగ్రంథంలో 25వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడండి? భార్యాభర్తలు పొందికగా జీవించాలి. ఎలాగ జీవించాలి? పొందికగా, గుట్టుగా జీవించాలండి. బజారుకు వస్తే ప్రయోజనం ఏముంది? ఇంకా సంతోషం ఏముంటుంది? దేవుడి నీ నుండి కోరుకునేది అదే, దేవుడి నీ నుండి కోరుకునేది అదే. ప్రియులకు దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి చివరిగా ప్రియులారా, నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ప్రియులారా, నీ కుటుంబంలో ప్రార్థన చేయలేకపోతే అన్నీ ఉన్నా కానీ ప్రయోజనం లేదో. ప్రార్థన లేకపోతే అన్నీ ఉన్నా కానీ ప్రయోజనం లేదు. ఈ రాత్రికాల సమయంలో ప్రశ్నించుకుందాం ప్రియులారా, నా కుటుంబంలో కలిసి ప్రార్థన చేస్తున్నాను. భార్య ఒకటే ప్రార్థన చేయటం కాదు, భర్త ఒకటే ప్రార్థన చేయటం కాదు, ఇద్దరు కూడా భార్య భర్తలు కలిసి ప్రార్థన చేయగలిగితే సాతానుడు ఆ కుటుంబాన్ని ఏమీ కూడా చేయలేడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కలిసి ప్రార్థన జరగాలి మన కుటుంబాలలో. కొన్ని నిమిషాలైనా కానీ జపమాల చేసుకుంటే దానికంటే ఉత్తమమైనట్టు మరొకటి లేదు. కలిసి గుడికి రావాలి. ఆశ్చర్యం ఏంటంటే చాలా సందర్భాలలో ప్రియులారా, భార్య గుళ్ళో ఉంటుంది, భర్త ప్రసాద్ దగ్గర ఉంటాడు. ప్రసాద్ అంటే ఎవరు? ప్రభుత్వ సారాయి దుకాణం కాదు ప్రియులారా. భార్య భర్త ఇద్దరు కలిసి దేవుని సన్నిధికి వస్తే ఆ కుటుంబాన్ని ఎవరు విడదీయలేరు. పరిశుద్ధ 2వ జాన్ పాల్ పాపు గారు ఏమన్నారు తెలుసా? ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్
విల్ స్టే టుగెదర్. ఇదే మాటలు మదర్ తెరేసా కూడా చెప్పిందండి. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం అంటండి కలిసి జీవిస్తుందట. ఎవ్వరు కూడా కుటుంబాన్ని విడదీయలేరంటండి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రోజున మన కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఏ కుటుంబంలో అయితే శోధనలు ఉన్నాయో, ఏ కుటుంబంలో అయితే వేదనలు ఉన్నాయో, ఏ కుటుంబంలో అయితే కష్టాలు ఉన్నాయో, ఏ కుటుంబంలో అయితే కన్నీళ్లు ఉన్నాయో ఆ కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. ముగింపుగా ప్రియులారా ఒక్క వాక్యాన్ని చదువుకుందాం. తోబీతు గ్రంథము, దయచేసి వాక్యాన్ని తీసుకుందాం. తోబీతు గ్రంథము తోబీతు గ్రంథము 8వ అధ్యాయము. తోబీతు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. సారా తల్లిదండ్రులు గది తలుపులు ముయ్యగా తోబయ్య పడుక మీద నుండి లేచి సారాతో నీవును లేచి నిలుచుండుము. ప్రభువు మన మీద కరుణబూని మనలను కాపాడుటకు గాను ఇరువురము కలిసి ప్రార్థన చేయుదము. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా కొత్తగా పెళ్ళయింది. ఎవరికి? తోబయాకి, సారాకి. సారాలో ఏమున్నాయండి? 7 దయ్యాలు ఉన్నాయి. ఏమున్నాయి? 7 దయ్యాలు ఉన్నాయి. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో, పెళ్లి చేసుకున్న వెంటనే ఆ సాతాను వరుణ్ణి చంపేస్తుందండి. ఎవరిని చంపుతుంది? పెళ్లి కొడుకుని చంపేస్తుందండి. ఇంతకు ముందున్న భర్తలు చెయ్యంది ఏంటంటే శారీరకంగా మాత్రమే ఆలోచించారండి. కానీ తోబయ్య ఏం చేశాడు తెలుసా? పడక గదిని ఏం చేశాడు? ఆయన ప్రార్థన గదిగా మార్చాడు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా ఏ భర్త అయితే, ఏ భార్య అయితే పడక గదిని ప్రార్థనా గదిగా మారుస్తాడో, ఏ కుటుంబం అయితే ప్రార్థనా గదిగా మారుస్తారో ఆ కుటుంబాన్ని ఏ సాతాను శక్తి కూడా ఏమీ చేయలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే ఈ తోబియా సారా ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించారో సాతానుడు ఏం చేశాడు? ఆ కుటుంబంలో నుంచి పారిపోయాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డ, నీకు తెలియనటువంటి పీడనతోటి, వేదనతోటి నువ్వు ఉంటున్నావా? ఒకటే ఆయుధం, నీ కుటుంబంలో ప్రార్థన జరగాలి. నీ కుటుంబంలో ప్రార్థన జరగాలి, ఉపవాస ప్రార్థన జరగాలి, కన్నీటి ప్రార్థన జరగాలి. ప్రార్థనకి అలవి కానటువంటిది ఏది కూడా లేదో. నీ కుటుంబం దీవించబడాలంటే, నీ కుటుంబం కట్టబడాలంటే, నిలబెట్టబడాలంటే ప్రార్థనే ఆయుధం. ప్రియులకు దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేయకుండా, దేవుని సన్నిధికి రాకుండా, ప్రార్థనలో పాల్గొనకుండా దేవుడు నా కుటుంబాన్ని దీవించటల్లా, దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించటల్లా అంటే అది జరిగేది కాదు ప్రియులారా, అది జరిగేది కాదు. ప్రార్థన చేయటం ప్రారంభించు. దేవుని ఈ రోజు నుంచి ప్రారంభించుదాం ప్రియుల. కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి ప్రియులరా, ఆశీర్వాదకరమైన కార్యాలు జరుగుతాయి. నీ జీవితంలో నువ్వు ఇప్పటి వరకు చూడనటువంటి కార్యాలు జరుగుతాయి. శ్రమలు రావంటల్లా, కష్టాలు రావంటల్లా, బాధలు రావంటల్లా వస్తాయి. కానీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రియులారా గమనించండి, కానాపల్లి పెళ్లి విందులో సమస్య రాలేదా? వచ్చింది. కానీ అక్కడ ఎందుకని అద్భుతం జరిగింది? శ్రమ ఎందుకు లేకుండా పోయింది? అక్కడ కష్టం ఎందుకని మాయమైంది? అక్కడ ఎవరున్నారండి? అక్కడ ఎవరున్నారో? యేసయ్య ఉన్నాడు. యేసయ్యను ఆహ్వానించుకున్నాడు. ప్రతిరోజు కూడా నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే ఎన్ని సందర్భాలను నీ కుటుంబాన్ని కానాపల్లి పెళ్లి విందుగా మారుస్తాడు యేసయ్య. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ సమస్యను ఎంతగా తీసివేస్తాడు యేసయ్య. ఒక్క రోజున పెళ్లి వాళ్ళు ఆహ్వానిస్తేనే యేసుప్రభు అక్కడ గొప్ప అద్భుతాన్ని చేశాడు. నువ్వు రోజు మోకరించి ఆహ్వానించా యేసయ్యని, నువ్వు రోజు మోకరించి ఆహ్వానించా యేసు ప్రభువుని నీ కుటుంబంలోనికి. భార్యాభర్త పిల్లలందరూ కలిసి మోకరించి ప్రార్థన చేయండి. అద్భుతాలు చేయడాన్ని జీవితంలో మనం చెయ్యండి ఇదే. ప్రార్థనకి సమయం లేదండి మనకి.
ప్రార్థనకి సమయం లేదు మనకి. మనకు అన్నిటికీ సమయం ఉంటుందండి. పోలుసోలు కబుర్లు, పనికిరాని కబుర్లకి మన దగ్గర సమయం ఉంటుందండి. అన్నిటికీ సమయం ఉంటుంది, ప్రార్థనకి మాత్రం సమయం ఉండదు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనాన్ని చదువు. మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు. నా పవిత్ర దినమున మీ వ్యాపారములను మానుడు. దానిని సంతోషకరమైన దానిగాను గౌరవార్హమైన దానిగా భావింపుడు. ఆ దినమున ప్రయాణమును పనిని ముచ్చట్లు చెప్పుకొనుటకు మానుకొనుడు. ఏం చేస్తామంట మనం? ప్రార్థనకి సమయం ఉండదు మనకి. ప్రార్థనకి ఏటికేటికి సమయం ఉంటుందంట? వ్యాపారాలకు సమయం ఉంటుంది అంటండి. ఇంకా దేనికి సమయం ఉంటుంది అంటండి? చెప్పమ్మా అక్కడ. ముచ్చట్లకు అంటండి. ఇక్కడ వాళ్ళు గట్టి చెప్తున్నారు చూడండి. దేనికి సమయం ఉంటుంది మనకి? ముచ్చట్లకు సమయం ఉంటుంది. ఇంకా ప్రయాణాలు చేస్తామండి ప్రార్థన సమయంలో, పనికి వెళ్తామండి. కుటుంబాలు ఎలాగ దీవించబడతాయి, ఎలాగ ఆశీర్వదించబడతాయి? ప్రార్థన చేయాలి బిడ్డలారా. ప్రార్థన చేద్దాం, దేవుని యొక్క అద్భుతాన్ని చూద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందరం మోకరించుదాం ఒక నిమిషం పాటు. పిల్లలు అందరం కూడా భక్తితో ప్రియుల మన కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. మన కుటుంబాల కోసం అందరు చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం పిల్లారా. దావీదు కుమారా, యేసయ్య నన్ను కరుణించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. పిల్లలు అందరూ ప్రార్థన చేయండి. దయచేసి చేతులు జోడించి ప్రార్థన చేద్దాం. దయచేసి భార్యలందరూ ఒకసారి భర్తలను జ్ఞాపకం చేసుకోండి. భర్తలందరూ మీ భార్యలను జ్ఞాపకం చేసుకోండి. అందరూ చేతులు జోడించండి బిడ్డలారా. కళ్ళు మూసుకుందాం. ముఖ్యంగా ఎన్నో కుటుంబాలు ప్రియులారా విడిపోతున్నాయి. శాంతి లేదు, సమాధానం లేదు. యేసయ్యా, దావీదు కుమారా, మా కుటుంబాన్ని కరుణించయ్యా, మా జీవితాలను కరుణించయ్యా, మా బిడ్డలను కరుణించయ్యా. వేడుకో బిడ్డ, ఇది పవిత్రమైన సమయం. దేవుడు నిన్ను దీవిస్తున్న సమయం బిడ్డలారా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్న సమయం బిడ్డలారా. ఇప్పటి వరకు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు. దేవుడు దివ్య మనస్సును నిన్ను దీవిస్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. యేసయ్యా, దావీదు కుమారా, నన్ను కరుణించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నా భర్తను దీవించు, నా భార్యను దీవించు, నా బిడ్డలను దీవించు తండ్రి. ప్రార్థన చేయి, వేడుకో బిడ్డ. ఇది పరిశుద్ధమైన సమయం. దేవుని సన్నిధిలో ఉన్నావు. దావీదు కుమారా, యేసయ్యా, నా కుటుంబంలోనికి వేంచేస్తారండి, మా పైకి వేంచేస్తారండి. దావీదు కుమారా, యేసయ్యా, నా భర్త మీదకి వేంచేస్తారండి, మా భార్య మీదకి వేంచేస్తారండి, మా బిడ్డల మీదకి వేంచేస్తారండి, మా కుటుంబం మీదకి వేంచేస్తారండి. అభిషేకం చేయండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, అందరూ చేతులు జోడించుదాం. భక్తితో ప్రియులారా ప్రార్థన చేద్దాం. మన కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. శక్తివంతమైన సమయం బిడ్డలారా. దేవుడు మనం దీవించే సమయం. నీకు ఎటువంటి సమస్య ఉంది, ఎటువంటి వ్యాధి ఉంది, ఎటువంటి బాధ ఉంది, ఎటువంటి కన్నీరు ఉంది, ఎటువంటి అనారోగ్యం ఉంది, ఎవరైనా మీలో అస్వస్థతతో ఉన్నారా, అనారోగ్యంతో ఉన్నారా? ప్రార్థన చేయి. దావీదు కుమారా, యేసయ్యా, నన్ను తాకుమయ్యా, నన్ను ముట్టుమయ్యా, నన్ను స్వస్థపరచు. నీకు తెలిసినటువంటి వారు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా, వ్యాధులతో ఉన్నారా, బాధలతో ఉన్నారా? వాళ్ళ కోసం ప్రార్థన చేయండి బిడ్డారా.
నీ బిడ్డల కోసం ప్రార్థన చేయి, నీ భర్త కోసం ప్రార్థన చేయి. తాగుడు వ్యసనముతో ఉన్నాడా? ఇతర రకాల వ్యసనాలతో ఉన్నారా? ప్రార్థన చేయి. యేసయ్యా నా భర్తను దీవించయ్యా, వ్యసనము నుండి బయటపడేట్లు దీవించు నాయన. భార్య కోసం ప్రార్థన చేయి, బిడ్డల కోసం ప్రార్థన చేయి, వేడుకో, ప్రార్థన చేయి. దేవుడు దీవిస్తున్నాడు నేను ఇప్పుడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. మౌనంగా ఉందా? ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా మోకరించి సప్రసాదమందు శిరమును మంచుడి అనే పాట పాడుకుంటుండగా దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వీకరించడానికి సిద్ధపడదాం ప్రియులారా. అందరూ మోకరించండి, దయచేసి అందరూ మోకరించి శిరమును వంచుడి వినయముతోడ నీ మహత్యాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గోపము నీవు పాతవ పాంగము పంచే ప్రియము గ్రహించగలుగును. శిరమును వంచుడి పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మా రక్షణ ఫలితము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించి చూపాలన చేయని వారా మాకనుగ్రహించండి.